ఏపీ పాలిటిక్స్లో వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కన్నీళ్ల ఎపిసోడ్ హాట్ టాపిక్గా మారుతోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని గుర్తు చేసుకుంటూ 2 రోజుల క్రితం కన్నీళ్లు పెట్టుకోవడం అంశం అవుతుంది. ఇప్పుడు అదే అంశం రాజకీయంగా కూడా మలుపులు తిరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. బొత్స కన్నీటిపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పందించారు. తాజాగా బొత్స కన్నీటికి కారణం ఏమిటో చెప్పాలి అంటున్నారు. గతంలో చేసిన వ్యాఖ్యలు కప్పిపుచ్చుకునేందుకే బొత్స కన్నీరు పెట్టారని ఎద్దేవా చేశారు. వైఎస్ చనిపోయినప్పుడు జగన్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షం బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది అన్నారు ధూళిపాళ్ల నరేంద్ర. గుంటూరులోని తన ఆఫీసులో నిర్వహించిన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ధూళిపాళ్ల నరేంద్ర ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత జగన్పై ఉందని గుర్తు చేశారు. బొత్స గారు చూశాను నేను ఎక్కడో కన్నీరు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాలే. ఆయన ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేమున్నాం. చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు అనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఎక్కడున్నాడో వాళ్ళు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రావడానికి చాలా సమయం పట్టింది. వచ్చిన తర్వాత రాగానే ఆ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం అసలు ఏంటి, అప్పటికి చాలా రూమర్లు ఉన్నాయి. సాక్షిలో కూడా ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఆ కొండల మీద నుంచి నడిచి వస్తున్నారు, పోలీసులు ఆయన కోసం ఎదురెళ్ళారు, ఆయన మరణించలేదని చెప్పి సాక్షిలోనే వేశారు చాలాసేపు. సాక్షిలో ఆ రోజు చాలా స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఏది రాజశేఖర రెడ్డి గారు బతుకున్నారు, కొండ మీద ఉన్నాడు, దిగుతున్నాడు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, పోలీసు బృందాలు వెళ్ళినాయి అని చెప్పి. కానీ ఒకవైపు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఎవరైతే ఇవాళ బొత్స గారు ఉన్నారో ఆ రోజు విభేదించి ఎన్నో మాటలు ఎన్నో వాస్తవాలు ప్రజలకు చెప్పారు. ఇవాళ అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆయన కన్నీరు గారుస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. ప్రతిపక్షానికి ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారనేది కాదు, ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత వాళ్ళకుంది.